వంక చాలా విచారంగానే ఉంది. మిగతా అందరూ కూడా నేనే ఏదో ఒకటి చేయాల్సిందే. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? బృందావనం. బృందావనమా? వనానికి ఎందుకు వెళ్తున్నామమ్మా? అక్కడేం చేస్తాం మనం? వనాలకు ఎంతో భయంకరమైన రాక్షసులు ఉంటారు కదా. వాళ్ళందరితో కలిసి మనం ఎలా ఉండగలుగుతాం? ఒకవేళ అవి మనల్ని తినేస్తే? బృందావనం అంటే వనం కాదు, చుట్టుముట్టు వనాలతో నిండి ఉన్న ఒక స్థలం. మరప్పుడు దాన్ని బృందా అని లేదా బృందాస్థలం అని అనాలి కదా. ఎంత తెలివైనవాడు నా కన్నయ్య. బృందావనమైన మీ చరణం తాకగానే అది దామంగా మారిపోతుంది. సులక్షణ పిన్ని, బృందావనంలో రేగిపళ్ళు దొరుకుతాయి. మీరు దొంగతనంగా ఏం తెంపుకుంటారు, ఏం తింటారు? నువ్వెప్పుడు నా తిండి వెనకాల పడుతూ ఉంటావెందుకు? ఎందుకంటే నాకు తెలుసు కదా, మీకు ఆకలి వేసిందంటే మీరు భయంకరంగా అవుతారు కదా. సావిత్రి, కస్తూరి, బృందావనం ఇది. బృందావనంలో తోటలు లేవు. కన్నయ్య, మరి మీరిద్దరూ అందరి మీద చాడీలు ఎక్కడ కూర్చొని చెప్పుకుంటారు? వద్దు. మనం ఇంకొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటాం. చూడు బాను, అక్కడికి చేరగానే శిబిరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎందుకంటే నందరాజు మిగతా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నివాసానికి ఏర్పాట్లు చేసి ఉండాలి. ఉపనందన్నయ్య, వాళ్ళందరికీ అలా జరగాల్సిందే. అయినా నువ్వు అన్ని సరిగ్గానే తెలుసుకుని వచ్చావు కదా. ఇవాళ నందుడు తన గోకుల వాసులందరినీ తీసుకుని గోకులాన్ని వదిలి వెళ్ళిపోయారు మహారాజా. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసి నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను మహారాజా. కానీ మీ ఆనందానికి కారణమేమిటి? ఎవరి కారణంగా ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చాను? ఆ విష్ణు అవతారుడు మామూలు కరువు చూసి భయభ్రాంతుడైపోయాడు. పరిస్థితిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు ప్రాప్తి. అసలు విషయం ఏమిటంటే ప్రాప్తి, ఆ విష్ణు అవతారుడు చాలా బలహీనుడు. నిజంగా వాడిలో సామర్థ్యం ఉండి ఉంటే వాడు తన ప్రియమైన గోకుల వాసుల రక్షణ కోసం తప్పకుండా ఏదో ఒకటి చేసేవాణ్ణి. నేనే ఆ సాధారణ పిల్లవాడి కోసం అవతారమైన కారణంగా కొంచెం అధికమైన విలువ ఇచ్చినట్లున్నాను కదా. ఏమైంది పూర్ణ? ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, కేవలం ఈ కరువే గోకులాన్ని వదిలేయడానికి కారణం కాదు. తప్పకుండా వేరేది కారణం ఉంది. అనేక కారణాలున్నాయి పూర్ణ. కంసుడు కూడా అందులో ఒక కారణమే. సృష్టిలో తను ఎక్కడికైనా వెళ్ళనివ్వు, కాని ఏదైతే ఇబ్బందిని నాకు కలిగించాడో దానికి సరైన దండన ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆకాశవాణిలో
ఆకాశవాణి కారణంగా నా యొక్క మిత్రులు పూతన, చక్రాసురుడు, తృణావర్తుడు మొదలగు వారి హత్య, బాధ, ప్రతీకారం నేను తప్పకుండా తీసుకుంటాను. దుర్జన, వెళ్ళు, వెంటాడు ఆ విష్ణు అవతారాన్ని. నీ దృష్టి మొత్తం కేవలం అతని మీద మాత్రమే ఉంచాలి. నాకు ఒక్కొక్క క్షణం యొక్క సూచన కావాలి. చెప్పండి, ఎక్కడికి పారిపోతున్నాడు వాడి విష్ణు అవతారం? కంసుడా, తను నా మీదే కాదు, నా గోకులంపై కూడా ఆక్రమణ చేశాడు పూర్ణ. నాకు అర్థమైంది ప్రభు. ముందు పూతన విశాల శరీరం కింద పడడంతో భయంకర భూకంపాన్ని తట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాత తృణావర్తుని భయంకర సుడిగాలితో ఊరి వాళ్ళంతా ఎంతో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. స్వామి, దీనర్థం ఇదన్నమాట. గోకులం సురక్షితంగా కాపాడబడిందంటే అక్కడ మీరున్నారు కాబట్టే. ఆ సమయంలో నేను శిశువు రూపంలో ఉన్నాను పూర్ణ. కంసుడి ఆక్రమ కార్యాలను నేను ఆపాలనుకున్నాను. నేను ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ ఈసారి ఆ దుర్మార్గులను మన బృందావనం లోపలికి కూడా రానివ్వను వాళ్ళని. చూడమ్మా, మనం వచ్చేసాం. అమ్మ చూడమ్మా, అమ్మ గోకులానికి వచ్చేసామమ్మా. చూడండి, మనం మళ్ళీ గోకులానికి వచ్చేసామా? ఇది నా కలైతే కాదు కదా? లేదు, మనం ఉపనందన అన్నగారు చెప్పిన దారిలోనే వచ్చాము. ఇది అచ్చంగా గోకుల ద్వారంలాగే ఉంది. పొరపాటున మనం తిరిగి వెనక్కి రాలేదు కదా? బృందావనానికి మీ అందరికీ స్వాగతం. రండి. ఇది ఎలా సాధ్యమైంది బావగారు? మీరింత త్వరగా గోకులం లాంటి ద్వారం ఎలా చేయించారు? కేవలం ద్వారమే కాదు, మొత్తం ఊరంతా గోకులంలానే ఉంది. అక్కయ్య, అక్కయ్య చూడండి, ఇది అద్భుతం జరిగింది. కానీ అన్నగారు, ఇది ఎలా జరిగింది అసలు? మేమిక్కడికి చేరుకుని చూశాక ఇలానే ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయాం. కానీ తరువాత మాకొకరు కలిశారు. ప్రణామాలు. ఇది మీరు నిర్మించారా? ఈ ద్వారాన్ని చూస్తుంటే మా గోకుల ద్వారంలానే ఉంది. శ్రీమన్నారాయణ కోరికది. గోకులవాసులందరికీ అవే సౌకర్యాలు లభించాలి.
వేటినైతే గోకులంలో వదిలి వచ్చారో. కానీ నిన్ననే కదా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండింది. ఇదంతా మీరు ఇంత త్వరగా ఎలా చేయగలిగారు? శ్రీమాన్ ఆ తర్వాత ఆ మహానుభావుడు ఎటెళ్ళిపోయాడో తెలియదు. మేము చాలా వెతికాం కానీ ఆయన మాకు కనిపించలేదు. తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి దూతై ఉంటాడు తను. కాబట్టే ఇంత బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చి వెళ్లారు. యశోదక్కయ్య, అటు చూడు, మా ఇల్లు అచ్చం గోకులం లాగానే ఉంది కదా. వదినా, అదిగో నా ఇల్లు అచ్చం గోకులంలాగే ఉంది కదా. ఏంటి చూస్తూ నిలబడ్డా? పతిదేవుల ధర్మం నిలబెట్టు. యశోదా, పద కన్నయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మన ఇల్లు చూడ్డానికి పద. యశోద గారు, బోల్డ్ అనే పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే మీ రాము తినేసేలాంటివి. అక్కయ్య చూడండి, అదిగో మీ ఇల్లు. అంటే దీని అర్థం తరువాత మా ఇల్లే అన్నమాట. పద కన్నయ్య, నేను వస్తాను. రా పద. మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేనేమీ చేయలేదు యశోద. ఇదంతా శ్రీమన్నారాయణుడి కృపే. రారా పద. చూసావా కన్నా, ఇవి అవే చిత్రాలు కదా నేను మన గోడల మీద వేసినవి.
ఇవి కూడా అలాగే అసంపూర్ణంగా ఉన్నాయి. అయితే అమ్మ మనం వీటిని పూర్తి చేయాల్సిందే కదా. మనం ఈ అలంకారం అక్కడికి వెళ్ళి పూర్తి చేద్దామా, ఎక్కడైతే బోల్డెన్ని ఎర్రటి పూలు కూడా ఉంటాయో. రామ్మా, ఈ చిత్రం పూర్తి చేద్దాం. కన్నయ్య, అది చూడు, అలాంటి రోలే. నేను ఉన్నాను, రోలు ఉంది, కానీ మళ్ళీ దండన అనుభవించే కోరిక మాత్రం లేదమ్మా. ఇక్కడ రోలు రోకలి అలాగే ఉన్నాయంటే లోపల కూడా అన్నీ అలాగే ఉంటుంటాయి. అదే మంచం, అదే పరుపు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇదేంటి, ఇదేదో అద్భుతంలాగానే ఉంది. అదే వంటిల్లు, అవే పాత్రలు, అవే కుండలు, అదే సగం కాగిన పాలు. ఇంకా అదే పాత యశోద కూడా. మళ్ళీ కిక్కిక్కి అనడం మొదలు పెట్టేశారా? తండ్రి కొడుకులిద్దరికీ నన్ను వెక్కిరించడానికి అవకాశం దొరికితే చాలు. ఏం చూస్తున్నారు? వెళ్లి బండిలోంచి అన్ని సామాన్లు దించండి. అలాగే వినండి, అన్నిటికంటే ముందు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి విగ్రహాలను దించండి. ఇదంతా ఆయన వల్లే సాధ్యపడింది. రా కన్నయ్య. వీళ్ళ విగ్రహాన్ని తెచ్చేలోపు పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాను. అరే, శుభ్రం చేయడానికి వస్త్రం తీసుకురానే లేదు. యశోద, ఏం జరిగింది? ఏం చూస్తున్నావు నువ్వు? అది అక్కడ. అది అది ఏంటి యశోద? అక్కడ నేను అక్కడ ఏంటి? గణపతి కూర్చుని ఉండడం చూశానండి. నువ్వు గణపతిని ఇక్కడ కూర్చోవడం చూసావా? అదే గణపతి, పరమేశ్వరుడు ఇంకా గౌరీమాతల కుమారుడు. ప్రథమ పూజ్యులైన ఆ గణపతినా?
అంటే ఆ గణపతికేనా పెద్ద చెవులుంటాయి, ఇంకా పొడవైన తొండ ఉంటుంది? హా హా హా, ఆ గణపతి స్వామిని ఇక్కడే కూర్చున్నారు. అవునండి, నేను నిజం చెప్తున్నాను. అది కూడా ఎవరికో దర్శనం ఇవ్వడానికి తొందరలో ఉన్నట్టుగా. హాహాహా, బాగా నవ్వండి ఇద్దరు. నేను ఏది చెప్పినా హేళన చేయడానికే ఉంటారు మీరిద్దరు. యశోదా, ఆయన గణాధిపతి గణేశుడు. ఆయన కైలాసం వదిలి మన దగ్గరికి ఎందుకు వస్తారు యశోదా? అయినా ఒకవేళ వస్తే నన్ను కలవకుండా ఎలా వెళ్తారు నాన్న? నువ్వు గణపతి స్వామి గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు. ఆ కారణంగానే ఖాళీగా ఉన్న ఈ మందిరంలో ఆయన్ని ఊహించుకున్నావు. అరే, సాక్షాత్తు ఆయన ఇక్కడ కూర్చుని ఉండడం చూస్తానంటుంటే అలా ఎలా ఊహించేసుకుంటాను? అమ్మా, ఆయన మళ్ళీ కనిపిస్తే నన్ను కూడా పిలువు. నాకు కూడా ఆయన పెద్ద పెద్ద చెవులను ముట్టుకొని చూడాలని నా కోరిక. ఆయన తొండంతో ఆడుకోవాలి. ఇది కూడా అయ్యుండవచ్చు. ఆయన ఉన్నట్లు ఈ బృందావనంలో మన కొత్త జీవితానికి ఆయన పేరుతో మొదలు పెట్టడానికి శుభసూచకం కావచ్చు. అదే అయ్యుండొచ్చు. చూడండి, వంటగదిలోకి వెళ్ళి ప్రథమ పూజ గణపతిని తలుచుకుని నేను ఆయనకి కాస్త నైవేద్యం చేస్తాను. అప్పుడు బాగుంటుంది. అయితే చాలా రుచికరమైన వంటకాలు కూడా తయారు చేయాలమ్మా. ఆయన కడుపు చాలా పెద్దది కదా. నువ్వేమీ ఆలోచించకు కన్నయ్య, నేను బోలెడన్ని వంటకాలు చేస్తాను. అధికంగానే కాదమ్మా, అనేక రకాలు చేయాల్సి ఉంటుందమ్మా. ఆయనకు పాయసం, పూరీలు, కూర, పప్పు, అన్నం, గారెలు, బోల్డని లడ్డూలు కూడా చేయాల్సి వస్తుంది. నువ్వేగా చెప్పావు మోదకాలు, లడ్డూలు గణపతి స్వామికి చాలా ఇష్టమని. నాకు ఈ వంటకాల సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? అది మరీ ముఖ్యంగా లడ్డూల్ది. నారాయణ, ఏమండి, త్వరగా ఇటు రండి. ఏమైంది యశోదా? ఎన్నెన్ని వంటకాలు! ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమీ లేవు, ఇదంతా నా ఊహేనని. హా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గిన్నెలో సగం పాలు తప్ప ఇంకేమీ లేవు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు, ఇవన్నీ ఎలా జరిగాయి ప్రభు? పొరపాటున గణపతి మాట విని నేను కాస్త ఎక్కువగానే ఉత్సాహపడినట్లున్నాను. నా ఆలోచనలను బట్టి ఈ నైవేద్యం తమంతట తామే వచ్చేసినట్లున్నాయి. కానీ అమ్మా, దీని సంబంధం నాతో కలపకుండా ఉండాలి. అందులోనూ ఇవన్నీ కూడా అవే. కన్నయ్య ఏమేం చెప్పాడు అవి. ఇవన్నీ ఎవరు చేశారు? అవి కూడా ఎన్నెన్నంటే మొత్తం ఊరంతా తిన్నా కూడా ఇంకా మిగిలిపోతుంది. నాన్న చూసుకోండి. శ్రీమన్నారాయణుడు ఒక రాత్రిలో మొత్తం ఊరినే తీసుకురాగలిగారు. ఆయనకి ఈ ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. యశోద అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వామి కోరుకునేది ప్రయాణం చేసి వస్తున్న తన భక్తులకు ఏమాత్రం కష్టం కలగకూడదని. అందుకనే వారి ఆకలి తీర్చడం కోసం ఆహార ఏర్పాట్లు ముందుగానే చేసుంటారు. కన్నయ్య, అమ్మా, నేను గణపతిని. గణపతి స్వామి, అమ్మా. యశోద, ఏంటి నువ్వు అనేది? గణపతి మన ఇంట్లోనే ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. నన్ను ఇప్పుడే పిలిచారు కూడా. నీకేదో భ్రమ కలిగి ఉంటుంది, ఇక్కడ అసలు ఎవరూ లేరు. అవునా? శ్రీమన్నారాయణుడు నందభవనం లాంటి ఇల్లుని కట్టించగలిగినప్పుడు, గోకుల వాసులకు భోజనం ఏర్పాటు చేయగలిగినప్పుడు గణపతి స్వామి ఇక్కడ ఉండకూడదా?
నాన్న అమ్మ అంటున్నది ఏదో కారణం తప్పకుండా ఉండే ఉంటుంది కదా. అమ్మ ఎప్పుడు అసత్యం చెప్పలేదు కదా. చూడండి, వినండి వాడి మాట. ఇప్పుడు మీ కొడుకు కూడా మీలాగే వేళాకోళం చేస్తున్నాడు. అవునా? ఎప్పుడు అంటే అర్థమేంటి? నేనెప్పుడు అబద్ధం చెప్పను. అసలు నిజం ఏమిటంటే గణపతి నన్ను కన్నయ్యకు అమ్మ అని పిలిచాడు. కానీ అమ్మ గణపతి ఉన్నారంటే మరెక్కడున్నాడు? మరెందుకు కనిపించడం లేదా ఆయన మనకి? జలంలో ఉన్నాను, నన్ను బయటికి తీయండి. యశోద, ఏం చేస్తున్నావు నువ్వు? గణపతి జలంలో ఉన్నానని చెప్పాడు. జలం లోపల? ఒకవేళ బయట ఉన్న కుండలో లేడు కదా. అరే యశోద! అంటే గణపతి అమ్మతో దాగుడు మూతలాడుతున్నారన్నమాట. అరే యశోద, చెప్పేది విను ముందు. యశోద, ఒకవేళ పెద్ద గంగాళంలో అయితే లేరు కదా. యశోద, ఇదంతా నీ భ్రమ అంతే. గణపతి కుండలో ఎందుకుంటారు అసలు? అమ్మా, నన్ను జలంలోంచి త్వరగా బయటికి తీయండి. విన్నారా? విన్నారా మీరు? స్వరం ఇక్కడి నుంచే వస్తుంది. యశోద, నీతో చెప్పాను కదా నేను, ఇదంతా నీ భ్రమని. కానీ నేను స్వరం విన్నానండి. అమ్మకి నేను సాయం చేయాల్సిందే. నేను నిజంగానే భ్రమపడుతున్నానా? ఇదంతా భ్రమేనా? ఏమవుతోంది నాకు? అమ్మ, ఒకవేళ గణపతి మనింటి జలంలో ఉండకపోవచ్చు కదా, ఎక్కడో బయట నుంచి వస్తుందేమో. నువ్వు కూడా అమ్మ మాటకు వత్తాసు పలుకుతున్నావా? నారాయణుడికి అనేక ధన్యవాదాలు. ఒక్కరైనా ఉన్నారు నా మాట నమ్మేవారు. ఎప్పటికీ నమ్ముతానమ్మా. పదమ్మా, మనం బయటికెళ్ళి చూద్దాం. నందరాజా! యశోద గారు! నందరాజా! మీరందరూ ఇక్కడ? ఏంటి విషయం? ఏ అద్భుతం ఇక్కడ జరుగుతుందో మాకు నమ్మకం కలగడం లేదు నందరాజు. అచ్చం గోకులంలో లాగానే సౌకర్యాలన్నీ లభించాయి ఇక్కడ. మీరు చెప్పింది నిజమే యశోదక్క గారు. శ్రీమన్నారాయణుడు మన వెంటే ఉన్నాడు. అందుకే ఈ సందర్భంలో ఉత్సవం జరుపుకోవాల్సిందే అనిపించింది. శ్రీమన్నారాయణుడు మనం ఉండడానికి ఏర్పాటుతో పాటు ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మనం అందరం కలిసి నందభవనంలోనే భోజనం చేద్దాం. స్వామినారాయణ భగవానుడికి జై జై. యశోదా మాత, నేనింకా జలంలోనే ఉన్నాను. యశోదా మాత, నన్ను ఇక్కడి నుండి బయటికి తీయండి.
గణపత బావిలోనా? అవును, యశోద ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గణపతి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అమ్మా ఇది నేనే కదా? అరే మీరందరూ ఏం చూస్తున్నారు? నేను చెప్పాను కదా గణపతి ఇక్కడే ఎక్కడో ఉన్నారు. బావి, నది, కోనేరు, దగ్గరలోని నదిలో కూడా ఉండొచ్చు, చెరువులో ఖచ్చితంగా ఉండే ఉంటారు. నేను ఇప్పుడే వెళ్ళి వెతికి చూస్తాను. అమ్మా నేను వస్తాను. పద. యశోద, మనమందరం కలిసి వెతుకుదాం. పద. ఆగండి నంద. యశోదకి స్వరం వినిపిస్తున్నది. అది గణపద్దేనని ఎలా తెలిసింది? అది కంసుడు వేసిన మరో పన్నాగం అయి ఉండొచ్చు కదా. ఏ విధంగా గోకులానికి రాక్షసులను పంపించాడో అలాగే మాయారులను పంపించి ఉండొచ్చు కదా. వాడే తన స్వరంతో మాట్లాడి మనల్ని ఆకర్షితులను చేస్తున్నాడేమో. విష్ణు అవతారం. అతని పేరేంటి? కృష్ణుడు. వినండి, గోకులాన్ని వదిలి బృందావనంలోని అడవుల్లో దాక్కున్నాడట. నాకైతే అనుమానంగా ఉంది. ఇతనేం విష్ణు అవతారుడని తన గ్రామస్తులను రక్షించడానికి కొంచెం కరువు, ఇంకా తోడేళ్ల దాడికి భయపడి పారిపోయాడు. చూస్తుంటే కృష్ణుడు భయానికి చతురత మీ తోడిగా ఉండడం లేదనుకుంటానయ్యా. నిజంగానే భయపడి పారిపోవాలనుకుంటే చాలా దూరంగా వెళ్ళిపోయేవాడు. కాశీకో, కాంచీపురానికో, బృందావనం అంటే మధురకు దగ్గరలోనే ఉన్నాడు. మీ గుప్తచరులు గోకులవాసులను చివరిసారిగా ఎక్కడ చూశారు దుర్జన? ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, అన్నయ్యకు ఆశకు అనుగుణంగా వాళ్ళు బృందావనంలో అడవిలో ఆకలితో అలమటిస్తూ ఉండుండరు. చెప్పు. మహారాజా, వాళ్ళు తమ ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. ఒక్క రోజులోనే ఎత్తైన భవనాలు, మంచి ఇల్లు ఏర్పడిపోయాయి. అక్కడ అన్ని సౌకర్యాలు గోకులం లాగానే సమృద్ధిగా ఉన్నాయి మహారాజా. చూసారా మహారాజా, మీరనుకుంటున్నారు కృష్ణుడిపై దృష్టి పెట్టి ఉన్నారని, కానీ సత్యం ఏంటంటే తనే మీ మీద దృష్టి ఉంచాడు. మీరు చెప్పింది వాస్తవం అన్నగారు. మనం ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆ కొలంలోకి దిగకూడదు. అమ్మా, గణపతి స్వామిని ఎందుకు ప్రార్థించవు? ఆయన ఉన్నట్లు ఏదైనా ప్రామాణికాన్ని ఇవ్వమని, ఆయన దగ్గరకు చేరుకునే దారిని చూపమని. సరైన పనే. ఎంత తెలివైనవాడో నా కన్నయ్య. గణపతి, నిజంగానే మీరు నన్ను పిలిస్తే గనక ఏదో ఒక రుజువు చూపించండి. వీళ్ళందరికీ కూడా నమ్మకం కలుగుతుంది. నా విన్నపం ఆలకించండి గణపతి. ఏమంటున్నారు గణపతి? ఇక మీ దాగుడు మూతలాటని కట్టి పెట్టండి. మాకేదో ఒక సంకేతం ఇవ్వండి.
మీరందరూ ఎందుకు భయపడిపోతున్నారు? ఇది గణపతి స్వామి వాహనం కదా, మూషికరాజు. గణపతి మీ విన్నపం వినేశాడమ్మా. సంకేతం ఇచ్చేశాడు ఆయన. పదండి, వెళ్ళి చూద్దాం మూషికరాజు ఎక్కడి దాకా తీసుకువెళ్తారో. ఈ మూషిక మహారాజ్ ఎక్కడా? యశోదా, నీకేదైనా వినిపిస్తుందా? అవునండి, నాకు చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది. ఖచ్చితంగా గణపతి మనకు ఇక్కడే దొరుకుతారని. మూషికరాజుతో సందేశం పంపించి ఇక్కడి వరకు రప్పించావు. ఇక మాకు కనిపించండి. గణపతి స్వామి మిమ్మల్ని కలవాలి. అమ్మా, ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడైనా నన్ను జలంలోంచి బయటికి తీయండి.